తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే కేసీఆర్కు ఉన్నటువంటి సెక్యూరిటీని తొలగించినటువంటి పరిస్థితి. దాదాపు గత కొద్ది రోజుల నుండి మాట్లాడుకుంటూ తెరపైకి వస్తూ ఉన్నాం. కేసీఆర్ సెక్యూరిటీని తొలగించేటటువంటి కార్యక్రమం వినబడుతున్నటువంటి పరిస్థితి. అయితే మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్కు దాదాపు ఇటు జెడ్ ప్లస్ కేటగిరీ అట్లనే కీలకమైనటువంటి వ్యక్తులు ఎస్ఐబికి సంబంధించి కానీ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి అంశంలో కానీ టాస్క్ ఫోర్స్కి సంబంధించినటువంటి ప్రతి అంశంలో కేసీఆర్ దగ్గర సెక్యూరిటీ భారీ భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఓవైపు ప్రగతి భవన్లో కూడా భారీగా సెక్యూరిటీ ఉంటుంది. తర్వాత కేసీఆర్ ప్రోటోకాల్కి సంబంధించిన అంశంలో కూడా దాదాపు ఒక ముఖ్యమంత్రికి 7 కార్లు ఉంటాయి ప్రోటోకాల్కి సంబంధించిన అంశంలో. కానీ కేసీఆర్ సార్ అధికారంలో ఉన్నప్పుడు 7 కార్లు కాదు. కేసీఆర్ సారు కాళేశ్వరం పోతుందంటే లేకపోతే ఎక్కడైనా భారీ బహిరంగ సభలకు పోతుందంటే కేసీఆర్ సార్ ఎన్ని కార్లు దాదాపు 200 కార్ల నుండి 100 కార్లు వేసుకోబోతాడు సారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చెప్పిండు, నేను సామాన్యులు ఎట్లయితే పోతానో నేను కూడా అట్లనే పోతాను, కేసీఆర్ చేసేటువంటి అరాచకాన్ని నేను చేయలేను, ఎందుకంటే ట్రాఫిక్ ఇబ్బంది పడతా ఉన్నారు, అనేక వ్యక్తులు తిప్పలబడుతున్నటువంటి పరిస్థితి, కాబట్టి సామాన్యుల లెక్కన నేను కూడా పోతా అనేటటువంటి అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. ఒకవేళ ప్రతిపక్ష పార్టీ నేత అంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఒకవేళ అధికారం కోల్పోయిన తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయనకు 2+2 ఉంటుంది, లేకపోతే 4+2 ఉంటుంది. సో ఇట్లా కేసీఆర్కు కూడా ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి మాజీ ముఖ్యమంత్రి కాబట్టి కేసీఆర్కు ఉండాల్సినటువంటి సెక్యూరిటీ ఒక 20 మంది కేసీఆర్కు సెక్యూరిటీ ఉన్నారనుకో, దాంట్లో 10 మందిని తీసేస్తారు. 10 మందిని తీసేసి ఇప్పుడు 10 మంది కంటిన్యూ అవుతారు. అయితే కేసీఆర్ సారు ఆయన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత, సావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తి కాబట్టి కేసీఆర్ సార్ ఇప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీని కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి. అంటే ఉన్నటువంటి సెక్యూరిటీ సరిపోతలేరు అని చెప్పి కేసీఆర్ సార్ 20 మంది గవర్నమెంట్కి ఉన్నటువంటి సెక్యూరిటీ ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ బయటకు వచ్చినప్పుడు మొన్న అసెంబ్లీకి పోయి కేసీఆర్ సార్ ఫస్ట్ రోజు ఆయన ప్రమాణ స్వీకారం చేసింది కదా స్పీకర్కి సంబంధించినటువంటి ఛాంబర్లో, గడ్డం ప్రసాద్ ఛాంబర్లో. ఆ రోజు కూడా కేసీఆర్కు 20 మంది సెక్యూరిటీ ప్లస్ కేసీఆర్ సార్ ఇంకా ప్రైవేట్ సెక్యూరిటీని కూడా ఎక్స్-ఆర్మీలు ఉంటారు, ఎక్స్-ఆర్మీల దగ్గర దాదాపు వాళ్ళ దగ్గర వెపన్స్ కూడా ఉంటాయి, గన్స్ కూడా ఉంటాయి. అక్కడ ఎక్స్-ఆర్మీలని కూడా కేసీఆర్ సార్ పెట్టుకొని ప్రైవేట్ బోన్సర్లను పెట్టుకొని మరి కేసీఆర్ సారు మొన్న అసెంబ్లీకి పోయినటువంటి దాఖలాలను కూడా చూసినాం. తర్వాత కేసీఆర్ భారీ బహిరంగ సభలకు కూడా గన్మెన్లు ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ బోన్సర్లను పెట్టుకొని మేనేజ్ చేస్తున్నాడనే చర్చ భారీ భయంకరంగా వినబడ్డది. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఏం చేసిండు, ఆల్రెడీ నీకు 20 మంది గన్మెన్లు ఉన్నా కూడా నువ్వు ఇంకా బౌన్సర్లను పెట్టుకొని మేనేజ్ చేసుకుంటా ఉన్నావు, కాబట్టి ఇక నువ్వు బౌన్సర్లను పెట్టుకో, మొత్తము ఇక 10 మంది వేరే వేరే ఎమ్మెల్యేలకు కేటాయించేటటువంటి ప్రయత్నం చేద్దామనేటటువంటి ఆలోచనతోటి 10 మందిని తొలగించినటువంటి పరిస్థితి. కేసీఆర్ సార్ దగ్గర పోయినసారి ఎంతమంది సెక్యూరిటీ మీరు చూసిరు కదా, అధికారంలో ఉన్నప్పుడు 100లాది మంది పోలీసులు, కేసీఆర్ని కలవడానికి పర్మిషన్ లేదు, ప్రగతి భవన్ ముంగట దాదాపు 100లాది మంది పోలీసులు, ఎక్కడ చూసినా పోలీస్ మయమే కనబడేటటువంటి పరిస్థితి ఉంటుండే. కాకి చొక్కా లేకపోతే కేసీఆర్ సారు బయటికి వచ్చేటటువంటి పరిస్థితి కూడా లేకుండే. అయితే దాదాపు మాజీ ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ సారు అధికారం కోల్పోయిన తర్వాత ఒక వ్యక్తికి ఏం చేస్తారంటే 6 నెలల తర్వాత సెక్యూరిటీని తొలగించేటటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ కేవలం 4-5 మంత్స్ అవుతున్నది, ఇంకా 6 నెలలు పూర్తి కానటువంటి సిచ్యువేషన్లోనే కేసీఆర్కి సెక్యూరిటీ తొలగించడంలో నానా రకాలుగా ఇప్పుడు ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి. ఓవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా అనేక విధాలుగా ఆరోపణ చేస్తున్నారు. అంటే కేసీఆర్ ప్రాణానికి ప్రమాదం ఏమన్నా ఉన్నదా, లేకపోతే కేసీఆర్ ఏమైనా ఇబ్బంది పెడదామనేటటువంటి ఆలోచనలో సెక్యూరిటీని తీసేసిరా, ఎందుకు ఇప్పుడు ఈ సెక్యూరిటీని తొలగించడానికి గల కీలకమైనటువంటి కారణం ఏంది, ఇంత త్వరగా ఎందుకు సెక్యూరిటీని తొలగించారు, 6 నెలలు కాకముందుకే మరి సెక్యూరిటీని తొలగించడానికి కారణం ఏమై ఉండొచ్చు అనేటటువంటి ప్రతి అంశం పైన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు క్వశ్చన్ చేస్తున్నారు. కానీ గతంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డికి 2+2, ఎందుకంటే ఆయన ఆయన ఎంపీగా ఉన్నాడు. సో రేవంత్ రెడ్డి కాబట్టి మల్కాజ్గిరికి సంబంధించి 2+2 ఇచ్చారు. సో ఎమ్మెల్యేలకు కూడా 2+2 గన్మెన్లు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో కేసీఆర్ సార్ కూడా ఏంటంటే ప్రతిపక్ష పార్టీ నేత, అట్లనే 2 సార్లు ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి సో స్టిల్ నౌ ఆయనకు 20 మంది సెక్యూరిటీని ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు. అయినప్పటికీ కూడా కేసీఆర్ సారు 20 మంది ఉన్నప్పటికీ కూడా ప్రైవేట్ బౌన్సర్లని, ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకొని మరి నానా రకాలుగా హంగామా క్రియేట్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి సరే నీకు ఆల్రెడీ గంతకు తెగించినావు కదా, ఆల్రెడీ నీకు సెక్యూరిటీ ఉండగా కూడా నువ్వు మళ్ళా సెక్యూరిటీని పెట్టుకుంటా ఉన్నావు కాబట్టి నీకు సెక్యూరిటీ అవసరం లేదేమో, సో గవర్నమెంట్ అధికారులు నీ దగ్గర ఉండాల్సిన అవసరం లేదేమో, ప్రైవేట్లోనే పెట్టుకొని నడిపి అని చెప్పి మొత్తానికి రేవంత్ రెడ్డి సారు కేసీఆర్ సార్ షాక్ ఇచ్చిండు. 10 మందిని తొలగించినటువంటి పరిస్థితి. ఇంకోటి ఏంటంటే ప్రోటోకాల్ ప్రకారమే కేసీఆర్కి ఎంత సెక్యూరిటీ అవసరమో అంతే సెక్యూరిటీ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు. ఇంకోటి కేసీఆర్ సార్ దాదాపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజుల సరే ఒక 150 రోజులు పూర్తయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ 150 రోజులలో కేసీఆర్ సార్ 100 రోజులు బయటికి రాలే.
అసలు బయటకు వచ్చేటటువంటి పరిస్థితే లేదు. ఎప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉండి కేసీఆర్ మాట్లాడలే. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్ట్ని విజిట్ చేయడానికి పోయిందో, రేవంత్ రెడ్డి కేసీఆర్ చేసినటువంటి భాగోతాన్ని బయట పెట్టేటటువంటి కార్యక్రమం చేసినప్పుడు ఆ రోజు కేసీఆర్ సారు పాలమూరులో సభ పెట్టిండు. పాలమూరులో సభ పెట్టి ప్రాజెక్టులన్నీ కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్తా ఉన్నారు. మొత్తం ప్రాజెక్టులన్నీ ఖతమైపోయినాయి, కేఆర్ఎంకి అప్పచెప్తా ఉన్నారు, దీనికి అప్పచెప్తున్నారనే ఒక కీలకమైనటువంటి డ్రామా కేసీఆర్ సార్ అల్లిండు. సో ఎందుకు కేసీఆర్ ఆ రోజు పాలమూరుకు పోవాల్సినటువంటి అవసరం ఏంది? సో రేవంత్ రెడ్డి ఇటు కాళేశ్వరం పోయిండు. దాదాపు 1,25,00,000 రూపాయలు పెట్టి కేసీఆర్ సార్ కాళేశ్వరం ప్రాజెక్ట్ని రీడిజైన్ పేరిట కట్టించిండు. 1,00,00,000 ఎకరాలకు నీళ్లు బారిస్తా అని చెప్పిండు. 1,25,000 కోట్ల రూపాయలు పోసిండు దీంట్లో. సో ఈ మొత్తం భాగోతాన్ని దాదాపు 3 నుండి 4 పిల్లర్లు కుంగినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం. సో ఇవి ఎక్కడ బయటపడుతుందేమో అనే ఆలోచనతోటి కేసీఆర్ సారు పాలమూరులో ఒక కీలకమైనటువంటి నాటకాన్ని ప్లే చేసిండు. సో పాలమూరుకు పోయినప్పుడు కూడా ప్రైవేట్ జెట్నే తీసుకుపోయింది సారు. గవర్నమెంట్ ఉన్నటువంటి గన్మెన్లను కూడా కేసీఆర్ నమ్మే పరిస్థితి లేదు. అయితే ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమం ఏంటంటే కేసీఆర్ సార్ ఇంకో డౌట్ అంటే ఇక్కడ ఉన్నటువంటి గన్మెన్లతోటి నేను చేసేటటువంటి ప్రతి కార్యక్రమాన్ని తెలుసుకుంటున్నారేమో రేవంత్ రెడ్డి, నేను తీసుకునేటటువంటి నిర్ణయాలను రేవంత్ రెడ్డి ఏమన్నా తెలుసుకుంటున్నాడేమో, ఏమన్నా వాళ్ళని ఇక్కడ పెట్టిండేమో, నేను చేసేటటువంటి ప్రతి వ్యూహాన్ని రేవంత్ రెడ్డి ముందే పసిగట్టి తెలుసుకుంటున్నాడేమో గన్మెన్ల త్రూ అని చెప్పి కేసీఆర్ సార్కి అదో అనుమానం. ఆ అనుమానంతో గవర్నమెంట్కి సంబంధించినటువంటి అధికారులను పక్కన పెట్టి కేసీఆర్ సార్ ప్రైవేట్ జట్టును పెట్టుకున్నాడు. ఎక్స్ ఆర్మీలను తీసుకున్నాడు, బౌన్సర్లను తీసుకున్నాడు, గన్మెన్లను పెట్టుకున్నాడు. వాళ్ళని పెట్టుకొని ఎక్కడ పడితే అక్కడ భారీ బహిరంగ సభలకు పోవడము, ఎక్కడ పడితే అక్కడ మీటింగ్స్ పెట్టుకోవడము, వాళ్ళనే తీసుకోబోతున్నాడట. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్కి ఆ సీన్ అర్థమైపోయింది. సరే మీరు మా వాళ్ళ మీద మీకు నమ్మకం లేదేమో, సరే పోనీలే అని చెప్పి మొత్తానికి రేవంత్ రెడ్డి సారు 20 మంది సెక్యూరిటీ కేసీఆర్ దగ్గర ఉంటే దాదాపు 10 మందిని తొలగించారనేటటువంటి ఒక కీలకమైనటువంటి చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. సో ఇదే అంశం తెరపైకి వస్తున్నటువంటి సిచ్యువేషన్. మొత్తానికి కేసీఆర్ సార్కి మాత్రం షాక్ మీద షాక్ తగులుతున్నటువంటి పరిస్థితి. అయితే దాదాపు 6 నెలల్లో తీసేయాల్సినటువంటి సెక్యూరిటీని కాస్త ఇప్పుడే తీసేయడంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి. ఇంకో అంశం ఏంటంటే, ఒక క్లియర్ కట్ అంశం ఏంటంటే, కేసీఆర్ సార్కు ఇంటెలిజెన్స్ నుండి ఏదో థ్రెట్ ఉన్నది, ఇంకోటి అనేది ఏం కూడా బయటికి రాలే. అంటే చంద్రబాబు నాయుడుకు థ్రెట్ ఉన్నది కాబట్టి ఎన్ఎస్జీకి సంబంధించి కానీ ఇంకో అంశం తెరపైకి తీసుకొచ్చినారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కీలకమైనటువంటి వ్యక్తి, ఆంధ్రాలో కూడా కొంత పాలిటిక్స్ డిఫరెన్స్ ఉంటాయి కాబట్టి అక్కడ కేంద్రానికి సంబంధించినటువంటి బలగాలను చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష పార్టీ నేత అయినప్పటికీ కూడా ఆయనకు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు. కానీ ఇక్కడ కేసీఆర్ సార్కి ఏం బాధ లేకుండా, ఏం తిప్పల లేకుండా 20 మందిని ఇచ్చిరు. 20 మందిని ఇచ్చినా కూడా కేసీఆర్ సార్ 20 మంది గట్లెట్లుంటుంది రేవంత్ రెడ్డి నేను చెప్పినాన్ని ఇంటడేమో అంటే, నేను మాట్లాడుకునే సీక్రెట్స్ కూడా ఈ గన్మెన్ల త్రూ, ఈ సెక్యూరిటీ త్రూ కేసీఆర్ రేవంత్ రెడ్డి ఏమైనా వినే ప్రయత్నం చేస్తుండేమో, నేను తీసుకునేటటువంటి నిర్ణయాలు ఎక్కడికైనా సీక్రెట్గా పోతే, లేకపోతే ఎవరైనా వ్యక్తులు నాతో సీక్రెట్గా భేటీ అయినా కూడా ఈ సమాచారాన్ని రేవంత్ రెడ్డికి ఎవరైనా చేరవేస్తురేమో సెక్యూరిటీకి సంబంధించిన అంశంలో. సో ఇక కేసీఆర్ సారు ఒక ఆలోచన చేసుకొని వాళ్ళపైన అనుమానంతో అనేకమైనటువంటి డ్రామా ప్లే చేసి కొత్త వాళ్ళని సెక్యూరిటీని పెట్టుకున్నాడు, ప్రైవేట్ సెక్యూరిటీని. ఇక నువ్వు ప్రైవేట్ ఉన్నప్పుడు నీ గవర్నమెంట్ ఏందని చెప్పి రేవంత్ రెడ్డి సారు దాదాపు 10 మందిని తొలగించినటువంటి పరిస్థితి. ఇంకోటి ఇక్కడ కేసీఆర్ అనే వ్యక్తికి ఫస్ట్ థ్రెట్ లేదు, ఇంటెలిజెన్స్ నుండి రిపోర్ట్ లేదు, లేకపోతే టాస్క్ ఫోర్స్ నుండి రిపోర్ట్ లేదు, ఎస్ఐబి నుండి రిపోర్ట్ లేదు. సో ఇలాంటి థ్రెట్ లేదు. ఇంకోటి ఏంది, కేసీఆర్కు ఉన్నటువంటి కొంత అప్పుడు మంచి ఇన్స్పిరేషన్ ఉంటుండే. కేసీఆర్ సార్ అంటే ప్రతిపక్ష పార్టీ నేత, కీలకమైనటువంటి వ్యూహాలు రచించేటటువంటి వ్యక్తి అనే ఒక చర్చ బలంగా ఉంటుండే. కానీ ఇప్పుడు మాత్రం కేసీఆర్ బయటకు వచ్చే పరిస్థితి లేదు, ఎక్కడ కూడా తిరిగేటటువంటి కార్యక్రమం చేస్తలేడు. ఇంకో పీక్ సిచ్యువేషన్ ఏంటంటే కేసీఆర్కు 17 సెగ్మెంట్లకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పుడు కేసీఆర్ తిరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏది, ఎంపీకి సంబంధించినటువంటి అంశంలో. సో ఈ టైంలో కేసీఆర్కు గన్మెన్ కావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉన్నది. అయినప్పటికీ ఈ పీక్ టైంలో గన్మెన్లను ఎందుకు తొలగించిననే ఒక చర్చ కూడా బలంగా వినబడుతున్నటువంటి పరిస్థితి. కానీ కేసీఆర్ గన్మెన్ల పైన నమ్మకం లేదు కాబట్టి కేసీఆర్ వాళ్ళపైన అనేక అనుమానాలు పడతా ఉన్నాడు. వాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి నేపథ్యంలోనే రాష్ట్ర సర్కారు ఒక కీలకమైన డిసిషన్ తీసుకొని 10 మందిని తొలగించారనే ఒక చర్చ బలంగా వినబడుతున్నది. ఇప్పుడు జస్ట్ 10 మెంబర్స్ అంటే ఎట్లా 5+5. కేసీఆర్ ఎక్కడికైనా బయటికి పోతే పొద్దుగాల నుండి మధ్యాహ్నం దాకా 5గురు ఉంటారు, తర్వాత మధ్యాహ్నం నుండి సాయంత్రం దాకా 5గురు, అంటే 5+5 ఉంటారు, 10 మెంబర్స్ ఉంటారు. సో సేమ్ ఇట్లనే ఈ 20 మెంబర్స్ కూడా 10 మెంబర్స్ ఎట్లా 10+10 అన్నట్టు, అంటే ఇక 10 వాళ్ళు ఉంటే వీళ్ళు ఉంటారు, అట్లా మధ్యాహ్నం ఈక్వల్గా ఉంటుంది అన్నట్టు ఈ సెక్యూరిటీకి సంబంధించిన అంశం. సో మొత్తానికి కేసీఆర్కు షాక్ మీద షాక్ తగులుతున్నది. ఓవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అటు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కావడం ఒకటైతే, తర్వాత ఇక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో మాత్రం ఎట్టి పరిస్థితులలో రేవంత్ రెడ్డిని ఏ విధంగా అయితే 10 సంవత్సరాలు కేసీఆర్ ఇబ్బంది పెట్టిండో అవన్నీ రేవంత్ రెడ్డికి తెలుసు కదా. కేవలం కేటీ రామారావుకి సంబంధించినటువంటి జనవాడ ఫామ్ హౌస్ పైన
డ్రోన్ ఎగిరేసినందుకు రేవంత్ రెడ్డిని తీసుకుపోయి జైల్లో పెట్టిరు. రేవంత్ రెడ్డి సెక్యూరిటీ కట్ చేసిరు. తర్వాత ఎవరు బండి సంజయ్ సెక్యూరిటీ కట్ చేసిరు, ఎమ్మెల్యేల సెక్యూరిటీ కట్ చేసిరు, కాంగ్రెస్ పార్టీ నేతలకు సెక్యూరిటీని ఇవ్వలే కొన్ని రోజులు. ఇవన్నీ అంశాలు కూడా కేసీఆర్ చేసిండు. కాబట్టి కేసీఆర్ కూడా ఈ బాధలేందో తెలవాలి కదా, కేసీఆర్ కూడా కష్టమైందో తెలవాలి కదా. ఆ అంశం పైన కూడా రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి డిసిషన్ తీసుకునేటటువంటి కార్యక్రమం కూడా చేయొచ్చు అనే చర్చ బలంగా వినబడుతున్నటువంటి పరిస్థితి. సో ఎట్టకేలక సెక్యూరిటీని మాత్రం కేసీఆర్ సార్ కోల్పోయినటువంటి పరిస్థితి. సో ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో కేసీఆర్ సార్ ఉన్నటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి. చూడాలి కేసీఆర్ ఏ విధంగా ముందుకు పోతాడేమన్నా, దీని మీద ఏమన్నా రియాక్షన్ ఇస్తాడా, లేకపోతే ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే అవకాశం ఉంటుందా, లేకపోతే ఇంకా కీలకమైనటువంటి డిసిషన్ తీసుకునే అవకాశం ఉంటుందా కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది.